వర్షంలో చెట్టు మీద ఆమ్లెట్ వ్యాపారం. పచ్చటి చెట్లతో పక్షుల కిలకిల రావాలతో ఎంతో అందంగా ఉండే ఆ పక్షుల గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో నల్లటి మబ్బులు చూస్తుండగానే కుండపోత వర్షం మొదలైంది. అసలు ఎడతెరపనేది లేకుండా రోజుల తరబడి వర్షం పడుతూనే ఉంది. ఒక పెద్ద కోళ్ల ఫారం ఉంది. రోజు ఉదయాన్నే ఆ గుడ్లను ఆటోలో వేసుకుని పట్నం తీసుకెళ్లి అమ్ముకుని వచ్చేది. కానీ ఆ భారీ వర్షాల వల్ల దారులన్నీ మూసుకుపోయాయి. ఎక్కడ చూసినా బురద, మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిపోయాయి. ఇంట్లో గుట్టలుగా పేరుకుపోతున్న గుడ్ల బుట్టల మధ్య కూర్చొని చిచ్చుకాకి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. పక్కనే కొడుకు చిన్నుకాకి దీనంగా కూర్చున్నాడు. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం చెయ్యాలరా చిన్నగా, నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి? నా బతికే బస్టాండ్ అయిపోయేలా ఉంది. ఈ వర్షం అస్సలు తగ్గేలా లేదు. నా కోళ్ల ఫారంలో గుడ్లు రోజు రోజుకు గుట్టలుగా పెరిగిపోతున్నాయిరా. అవునమ్మా, ఆ పట్నం వెళ్లే దారులన్నీ మోకాళ్ళ లోతు నీళ్లతో మూసుకుపోయాయి. కనీసం ఆటో బయటికి తీయడానికి కూడా వీల్లేదు. చిచ్చుకాకి గుండెలు బాదుకుంటూ, అదేరా నా బాధ. ఈ వర్షం నా నోటికాడి కూడా లాగేసింది. రోజుకు 100 గుడ్లు వస్తున్నాయి. పట్నంలో అయితే హోటళ్ల వాళ్ళు, దుకాణాల వాళ్ళు వెంటనే కొనేవాళ్ళు. ఇక్కడ ఊర్లో అందరూ ఇళ్లలోనే ఉండిపోతున్నారు. ఈ గుడ్లన్నీ ఇలాగే ఉంటే పాడైపోతాయి. అప్పుడు మనం రోడ్డును పడతాంరా. నేను పెట్టిన పెట్టుబడి కూడా రాదు. సరిగ్గా అదే సమయంలో తుని పిచ్చుక, బుజ్జి గొడుగు పట్టుకుని అక్కడికొచ్చారు. చిచ్చు, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? చిన్నుగాడు కూడా ఇంత దిగులుగా కూర్చున్నాడేంటి? కోళ్ల ఫారంలో కోళ్ళేమైనా అనారోగ్యానికి గురయ్యాయా? అయ్యో అతని కోళ్ళకి ఏం కాలేదులే, కానీ నా వ్యాపారం నాశనం అయిపోతుంది. ఈ వర్షం వల్ల నేను పట్టణానికి వెళ్ళి గుడ్లు అమ్ముకోలేకపోతున్నాను. చూడు, ఈ ఇంట్లో ఎన్ని గుడ్లు పేరుకుపోయాయో. ఇవన్నీ కుళ్ళిపోతే నేను అప్పుల పాలైపోతాను. అతని నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. చిన్ను, నువ్వేం భయపడకు. మా అమ్మ చాలా తెలివైంది. ఏదో ఒక ఉపాయం ఖచ్చితంగా చెబుతుంది. తుని పిచ్చుక కొద్దిసేపు ఆలోచించి నవ్వుతూ, చిచ్చు, నువ్వు అస్సలు ఏడవకు. నీ బాధకు కారణం గుడ్లు అమ్ముడు పోకపోవడమే కదా. నాకిప్పుడే ఒక అత్రిపోయే ఐడియా వచ్చింది. ఈ వర్షాన్ని చూస్తుంటే నాకు కూడా ఇంట్లో పోరు కొట్టి ఏదో ఒక వ్యాపారం చేయాలని అనిపిస్తుంది. మనమిద్దరం కలిసి ఒక కొత్త వ్యాపారం చేద్దాం. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, ఏమిటి వ్యాపారమా? ఈ వానలో ఎలాంటి వ్యాపారం సాధ్యమవుతుంది? ఊరంతా ఇళ్లలోనే ముడుచుకొని కూర్చున్నారు. అసలు బయట అడుగు పెట్టడానికి భయపడుతున్నారు. అలాంటిది మనం ఏం అమ్ముతాం? తుని పిచ్చుక గర్వంగా, మనం ఆమ్లెట్ వ్యాపారం చేద్దాం చిచ్చు. ఈ చల్లటి వాతావరణంలో గజగజ వణుకుతూ ఉన్నప్పుడు ఘాటుగా కారంగా ఉండే ఆమ్లెట్ తింటే ఎలా ఉంటుందో చెప్పు. ప్రాణం లేచొస్తుంది కదా. నీ దగ్గరే గుడ్లున్నాయి, నా దగ్గరేమో అద్భుతమైన వంట నైపుణ్యం ఉంది. నువ్వు నీ గుడ్లను నాకు అమ్ము. నేను వాటితో వేడివేడి ఆమ్లెట్లు వేసి ఊరి జనాలకి అమ్ముతాను. దీనివల్ల నీ గుడ్లు అమ్ముడుపోతాయి, నాకు మంచి లాభాలు వస్తాయి. ఓ తుని ఆంటీ, ఐడియా మాత్రం మామూలుగా లేదు. ఈ చలికి వేడి ఆమ్లెట్ అంటే ఎవరైనా లొట్టలేసుకుని తింటారు. కానీ ఒక చిన్న సమస్య అంటే, ఊరి మధ్యలో ఉన్న రోడ్డు మొత్తం బురదగా ఉంది. అక్కడ స్టవ్ పెట్టి ఆమ్లెట్లు వేస్తే వాన నీరు పడి మంట ఆరిపోతుంది కదా. అవునా చిన్నగా, నీ సందేహానికి కూడా మా అమ్మ దగ్గర ఒక ప్లాన్ ఉండే ఉంటుంది కదమ్మా. అవును పుచి, మనం నేల మీద వ్యాపారం చెయ్యం. మన ఊరి మధ్యలో ఉన్న చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది కదా. ఆ చెట్టు కొమ్మలు చాలా విశాలంగా ఉంటాయి. పైన ఆ చెట్టాకులు దట్టంగా ఉండడం వల్ల కింద వర్షం పడినా ఆ కొమ్మల మీద ఒక్క చుక్క నీరు కూడా పడదు. మనం ఆ చెట్టు మీదనే మన ఆమ్లెట్ దుకాణాన్ని పెడతాం. వర్షంలో చెట్టు మీద తుని ఆమ్లెట్ వ్యాపారం. చిచ్చుకాకి ఆనందంతో తుని చేతులు పట్టుకుని, టోనీ, నువ్వు నిజంగా దేవతవి. నా నష్టాన్ని పోగొట్టడానికి ఎంత మంచి ఉపాయం చెప్పావు. నేను నా దగ్గర ఉన్న గుడ్లన్నీ నీకే చాలా తక్కువ ధరకే ఇస్తాను. నువ్వు చెప్పినట్లే చేద్దాం. ఇప్పుడు ఏర్పాట్లు చేసుకుందాం. మరుసటి రోజు ఉదయం వర్షం పడుతూనే ఉంది. తుని పిచ్చుక, చిచ్చుకాకి పిల్లలు కలిసి ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద విశాలమైన కొమ్మపై తాటాకులతో ఒక చిన్న పందిరి వేశారు. తుని తన స్టవ్, పెనం, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అన్ని చెట్టు మీదకి చేర్చింది. చిచ్చుకాకి ఒక పెద్ద పుట్ట నిండా కోడిగుడ్లు తెచ్చింది. తుని పిచ్చుక స్టవ్ వెలిగించి పెనం పెడుతూ, రెడీ చిచ్చు, ఈరోజు మన వ్యాపారం ఆదర్శ్. పెనం వేడెక్కింది, కొంచెం నూనె వేస్తాను. పుచి, ఆ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇటివ్వు. తుని గిన్నెలో గుడ్డు కొట్టి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిరియాల పొడి వేసి బాగా గిలక్కొట్టి పెనం మీద వేసింది. చుయ్యి అని అద్భుతమైన సౌండ్ వచ్చింది. ఆ గుమగుమలాడే వాసన వర్షపు గాలిలో కలిసి ఊరంతా వ్యాపించింది.
కింద రోడ్డు మీద చోటు చిలుక బన్ను చిలుక గొడుగు పట్టుకుని వెళ్తూ ఆ వాసనకు ఆగిపోయారు. బన్ను చిలుక ముక్కుతో గాలి పీలుస్తూ, మమ్మీ ఎంత మంచి వాసన వస్తుందో చూడు. ఈ చలికి నా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఈ ఆమ్లెట్ వాసన ఎక్కడి నుండి వస్తుందో చూడు. అరే పన్ను, అటు చూడు, ఆ పెద్ద మర్రి చెట్టు మీద పొగొస్తుంది. తుని పిచ్చుక అక్కడ కూర్చొని ఏదో వండుతోంది. పక్కనే చిచ్చుకాకి కూడా ఉంది. పద పైకి వెళ్ళి చూద్దాం. ఇద్దరు చెట్టుపైకెక్కారు. అక్కడ వేడివేడిగా కాలుతున్న ఆమ్లెట్లను చూసి వాళ్ళ నోళ్లలో నీళ్లూరాయి. తుని అంటే ఏంటిదే, చెట్టు మీద ఆమ్లెట్లు వేస్తున్నావా? వాసన ఊరంతా వచ్చేస్తున్నా అంటే నాకు త్వరగా ఒక డబల్ ఎగ్ ఆమ్లెట్ వేసివ్వు. చలితో నా ఒళ్ళు వణికిపోతుంది. రా పన్ను, రా చోటు. అవును, ఈ వర్షంలో మన ఊరి వాళ్ళందరికీ వేడివేడిగా ఏదైనా తినాలనిపించాలని ఈ చెట్టు మీద దుకాణం పెట్టాను. ఇదిగో బన్ను, నీకోసం స్పెషల్ డబుల్ ఎగ్ ఆమ్లెట్ రెడీ. బన్ను చిలుక ఆమ్లెట్ నోట్లో పెట్టుకుని, అబ్బా తుని అంటే ఏం వండావా అంటే? ఈ ఉల్లిపాయలు మిరియాల పొడి ఘాటుకి నా గొంతులో ఎంతో హాయిగా ఉంది. నా చల్లంతా ఒక్క క్షణంలో మాయమైపోయింది. చాలా రుచిగా ఉందా ఆంటీ? నిజంగా తుని, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. ఈ వర్షంలో చెట్టు మీద ఆమ్లెట్ వేయాలన్నా నీ ఆలోచన అద్భుతం. నాకు కూడా ఇంకో ఆమ్లెట్ ఇవ్వు. ఈ వానికి దీనికంటే మంచి ఆహారం ఇంకేం దొరుకుతుంది చెప్పు. ఇంతలో ఆ వాసన పసిగట్టి మహీకృత, లూసి పావురం, కుహుబాతు కూడా గొడుగులేసుకుని చెట్టు దగ్గరకొచ్చారు. ఏంటితోని చెట్టు మీద పెద్ద సామ్రాజ్యమే స్థాపించావు? కింద వర్షం పడుతుంటే ఇక్కడ కొమ్మల మీద వేడివేడిగా ఆమ్లెట్లు తింటుంటే భలే సరదాగా ఉంది. నాకు కూడా ఘాటైన మిరియాల ఆమ్లెట్ ఇవ్వు. అవును తుని, మా ఇంట్లో వర్షం వల్ల స్టవ్ సరిగ్గా వెలగడం లేదు. వంట చేయడం చాలా కష్టంగా ఉంది. నీ దగ్గర ఈ ఆమ్లెట్లు ఉండడం మాకు చాలా పెద్ద రిలీఫ్. నాకు 2 ఆమ్లెట్లు పార్సిల్ కట్టివ్వవా? మా ఇంటికి తీసుకెళ్లి తింటాను. వావ్ తుని, ఈ ఆమ్లెట్ తింటుండే వర్షంలో నారడం కూడా మర్చిపోతున్నాను. చిచ్చుకాకి, నీకు మంచి రోజులు వచ్చాయి. నీ గుడ్లన్నీ ఇలా తుని ఆమ్లెట్తో కరిగిపోతున్నాయి. మాకు రోజు ఇలాంటి వేడి తిండి కావాలి. అవును కోహో, నా గుడ్లన్నీ పగిలిపోతాయేమోనని నిన్నటి వరకు ఏడ్చాను కానీ తుని పుణ్యమాని ఈరోజు నా గుడ్లన్నీ వేడి వేడి ఆమ్లెట్లుగా మారి మీ కడుపుల్లోకి వెళ్తున్నాయి. నా నష్టం అంతా కూడా లాభంగా మారిపోయింది. జనాల రద్దీ పెరిగిపోవడంతో తుని చేతులు ఖాళీ లేకుండా బిజీగా మారిపోయాయి. బుజ్జి పిచ్చుక అందరికీ ఆకుల్లో ఆమ్లెట్లు వడ్డిస్తూ పైసలు వసూలు చేయసాగింది. ఇక మరుసటి రోజు కూడా వర్షం తగ్గలేదు. కానీ తుని ఆమ్లెట్ వ్యాపారం మరింత పుంజుకుంది. పక్క ఊరు నుండి కూడా పక్షులు వస్తున్నాయి. చిచ్చు, చూసావా, ఈరోజు మన దగ్గరున్న గుడ్ల పుట్ట ఖాళీ అయిపోయింది. నీ కోళ్ల ఫారంలో ఇంకా గుడ్లున్నాయా? జనాలు ఇంకా క్యూలో నిలబడే ఉన్నారు. ఉన్నాయి తుని, చాలా ఉన్నాయి. నా కొడుకు చిన్న ఇప్పుడే వెళ్ళి ఇంకో 2 బుట్టల గుడ్లు తీసుకొని వస్తాడు. అసలు పట్నంలో అమ్మినప్పుడు కూడా నాకింత త్వరగా గుడ్లు అమ్ముడుపోలేదు తుని. నీ వంట నైపుణ్యం నా జీవితాన్ని నిలబెట్టింది. చిన్నుకాకి గుడ్ల పుట్ట తెస్తూ, అమ్మో, ఇగో తాజా గుడ్లు. తుని అంటే నీ వంటకాలకి మన ఊరే కాదు, మన పక్క ఊరి వాళ్ళు కూడా దాసోహం అయిపోయారు. మన చెట్టు మీద ఆమ్లెట్ వ్యాపారం సూపర్ హిట్ అయింది. సాయంత్రం అయ్యేసరికి వర్షం కొద్దిగా పలచబడింది. తుని తన స్టవ్ని ఆపి అందరూ కలిసి ఒక కొమ్మ మీద కూర్చున్నారు. బుజ్జి పిచ్చుక గల్లా పెట్టిన తెరిచి ఆ రోజు వచ్చిన డబ్బులను లెక్క పెడుతుంది. అమ్మ, ఈ రోజు మనకు చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి. చిచ్చు ఆంటీకి ఇచ్చిన గుడ్ల డబ్బులు పోను మనకు చాలా పెద్ద లాభం మిగిలింది. చిచ్చుకాకి తునిని గట్టిగా హత్తుకుని, తుని, నేనెంత అదృష్టవంతురాలను. కష్టకాలంలో నా పక్క నుండి నన్ను నష్టం నుండి కాపాడావు. ఈ డబ్బులు నా కోళ్ళ ఫారానికి కొత్త జీవాన్ని ఇచ్చాయి. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. చిచ్చు, మనం స్నేహితులం కదా. ఒకరి కష్టాలు ఒకరు తోడుగా ఉండడమే కదా నిజమైన స్నేహం. నువ్వు గుడ్లు ఇవ్వకపోతే నేను ఈ ఆమ్లెట్ వ్యాపారం ఎలా చేయగలను? నువ్వు లేకపోతే నా వంటకు ఇంత గుర్తింపు వచ్చేదే కాదు. ఇది మన ఇద్దరి సమిష్టి విజయం. అవును తుని, చిచ్చు, ఈ రోజుతో వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ వాళ్ళు చెప్పారు. రేపటి నుండి రోడ్లు క్లియర్ అవుతాయి. చిచ్చు మళ్ళీ ఆటోలో పట్టణానికి వెళ్ళొచ్చు. కానీ మాకు మాత్రం ఈ చెట్టు మీద ఆమ్లెట్ తినడం బాగా అలవాటు అయిపోయింది. వర్షం లేకపోయినా సాయంత్రం కూడా ఇక్కడే దుకాణం పెట్టొచ్చు కదా. అవును తుని, ఈ చెట్టు మీద ఆమ్లెట్ తినే మజా కింద నేల మీద రాదు. నువ్వు రోజు సాయంత్రం ఇక్కడే ఆమ్లెట్ బండి పెట్టుకో, మేము రోజు వచ్చి తింటాం. ఖచ్చితంగా మహిగారు, మీ అందరికీ నా వంట నచ్చితే నేను ఎప్పుడూ సిద్ధమే. చిచ్చు గుడ్లు అందిస్తుంది, నేను ఆమ్లెట్లు వేస్తూనే ఉంటాను. ఆ విధంగా ఒకరికొకరు సహాయం చేసుకుని తమ స్నేహంతో ఒక పెద్ద కష్టాన్ని జయించి ఆనందంగా ఉన్నారు పక్షులు. ఈ కథలోని నీతి ఏంటంటే, కష్టకాలంలో స్నేహితులకు అండగా ఉండాలి. సమస్య ఎంత పెద్దదైనా సరైన ఆలోచన, సమయస్ఫూర్తితో దానిని ఒక అవకాశంగా మలచుకోవచ్చు.
ఆకాశమంతా నల్లటి మబ్బులు కమ్ముకుని ఉన్నాయి. ఉదయం నుండే మొదలైన వర్షం అస్సలు తగ్గడం లేదు. నిరంతరాయంగా పడుతున్న వాన చినుకులు నేలను ముంచెత్తుతున్నాయి. చెరువులు, కాల్వలు ఉప్పొంగి గ్రామంలోని దారులన్నీ నీటితో నిండిపోయాయి. ఇలాంటి చల్లటి చీకటి వాతావరణంలో చిచ్చుకాకి తన చిన్న రేకుల ఇంటి కూటిలో కూర్చొని చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె ముఖంలో తీవ్రమైన నిరాశ కనిపిస్తుంది. పక్కనే ఆమె కొడుకు చిన్నుకాకి ఆకలితో పొట్ట పట్టుకుని కూర్చొనున్నాడు. చిచ్చుకాకి గతంలో చేసిన ప్రతి వ్యాపారం నష్టాల్లో ముగిసిపోవడంతో ఆమెకేం చెయ్యాలో తోచడం లేదు. చిన్నుకాకి బాధగా పొట్ట నిమురుకుంటూ, అమ్మో, ఉదయం నుండి అస్సలు వర్షం తగ్గట్లేదు. నా పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇంట్లో తినడానికి ఒక్క గింజ కూడా లేదు. బయట చూస్తే అంతా నీళ్ళే ఉన్నాయి. మనం అసలు ఈ రోజు తిండి ఎలా తినాలమ్మా? చిచ్చుకాకి నిట్టూరుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం చెప్పమంటారా చిన్నగా, నా రాతే బాగాలేదు. ఏ వ్యాపారం చేద్దామన్నా అస్సలు కలిసి రావట్లేదు. ఈ ఎండాకాలంలో గొడుగులు అమ్ముదామని తెస్తే ఒక్కరూ కొనలేదు. పోనీ అని చలికాలంలో ఆరబెట్టిన కట్టెలు అమ్ముదామనుకుంటే ఆ వారికి కట్టెలన్నీ తడిసి మొత్తం అయిపోయాయి. ఇప్పుడు చేతిలో ఒక్క రూపాయి లేదు. ఈ వర్షం చూస్తే మనల్ని బయటికి కూడా వెళ్ళనివ్వట్లేదు. నా తెలివితేటలన్నీ బోడుదల పోసిన పన్నీర్ అయిపోయాయిరా. చిన్నుకాకి ఆలోచిస్తూ, ఓనమ్మా, నువ్వు చాలా కష్టపడ్డావు. కానీ మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. ఈ చల్లటి గాలికి వేడివేడిగా ఏదైనా తింటే ఎంత బాగుంటుందో కదా. అప్పుడే వర్షంలో తడుస్తూ తల మీద పెద్ద ఆకులు కప్పుకొని తుని పిచ్చుక, చోటు చిలుక ఇద్దరూ ఎగురుకుంటూ చిచ్చుకాకి గూటి దగ్గరకొస్తారు. వాళ్ళు తడిసిపోయి చలికి వణుకుతూ లోపలికి అడుగు పెడతారు. తుని పిచ్చుక చలికి వణుకుతూ ఈకలు విదిలిస్తూ, అమ్మ బాబోయ్, బయట వాన మామూలుగా లేదు చిచ్చు. దారి పొడవున మోకాళ్ళలోతు నీళ్ళొచ్చేసాయి. మా ఇంట్లో కూడా నీళ్లు చేరిపోతున్నాయి. నీ ఇంట్లో కొంచెం పొడిగా ఉందని ఇటొచ్చాము. చోటు చిలుక ఆకు పక్కన పెడుతూ, అవును చిచ్చు, ఊరంతా చలమయమైపోయింది. అసలు తినడానికి గింజలు తెచ్చుకుందామన్నా ఎక్కడా ఒక్క షాపు కూడా తెరచలేదు. పక్షులన్నీ ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ వర్షం ఇలాగే పడితే మనమంతా ఆకలితో చావాల్సిందేనేమో. చిచ్చుకాకి దీనంగా, నా పరిస్థితి కూడా అలాగే ఉంది చోట. ఈ ఇంట్లో ఒక్క బియ్యపు గింజ కూడా లేదు. నా కొడుకు చిన్న ఆకలితో ఏడుస్తున్నాడు. నా వ్యాపారాలన్నీ మునిగిపోయాయి. ఇప్పుడు నా దగ్గర పైసా కూడా లేదు. తుని పిచ్చుక చిచ్చు భుజం తడుతూ, బాధపడుకు చిచ్చు, నువ్వు చాలా తెలివైన దానివి. నీకొక మంచి విషయం చెప్పనా? మన గ్రామంలోని చెరువు పూర్తిగా నిండిపోయి నీళ్ళన్నీ రోడ్ల మీదకి వచ్చేసాయి కదా. పక్షులెవరూ కూడా ఆహారం కోసం దూరంగా వెళ్ళలేకపోతున్నారు. కానీ అందరికీ ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలని ఉంటుంది. నువ్వు వంటలు చాలా అద్భుతంగా చేస్తావు కదా, ఎందుకు ఒక మంచి తిండి వ్యాపారం ప్రారంభించకూడదు? చోటు చిలుక ఉత్సాహంగా, అవును చిచ్చు, తుని చెప్పింది 100% నిజం. నువ్వు చేసే గారెలు, పకోడీలు తింటే ప్రాణం లేచొస్తుంది. నువ్వు కనుక ఒక చిన్న హోటల్ పెట్టి రుచికరమైన వేడి వంటలు చేసి పెడితే ఈ వర్షంలో పక్షులన్నీ నీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటాయి. ఇది నీకు చాలా మంచి బిజినెస్ అవుతుంది చూడు. చిచ్చుకాకి ఆశ్చర్యంగా చూస్తూ, తిండి వ్యాపారమా? ఆలోచన బాగుంది చోట తోనే, కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. బయట చూస్తే నేలంతా నీళ్లతో నిండిపోయింది. నేను పొయ్యి ఎక్కడ పెట్టాలి? హోటల్ ఎక్కడ నడపాలి? నేల మీద గనక నేను హోటల్ పెడితే ఆ నీళ్ల ప్రవాహానికి నా పాత్రలో పొయ్యి అన్ని కొట్టుకుపోతాయి కదా. దీనికి ఏదైనా ఉపాయం ఉందా? చిన్నుకాకి మధ్యలో కలుగు చేసుకుంటూ, అవునమ్మా, నేల మీద అసలు చోటే లేదు. అంతా బురద నీళ్ళే ఉన్నాయి. పక్షులు కూర్చొని తినడానికి కూడా వీల్లేదు. నిజమే చిచ్చు, కానీ నువ్వు తెలివైన దానివి కదా. ఏదైనా భిన్నంగా ఆలోచించు. మనకి నేల మీద స్థలం లేకపోతే ఏంటి, ఆకాశం ఉంది కదా. చిచ్చుకాకి కాసేపు తన ముక్కు మీద చెయ్యి వేసుకుని తీవ్రంగా ఆలోచిస్తుంది. బయట కురుస్తున్న వర్షాన్ని పక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టును చూస్తుంది. ఆ మర్రి చెట్టు కొమ్మలు చాలా బలంగా, విశాలంగా ఉన్నాయి. ఒక్కసారిగా చిచ్చుకాకి కళ్ళల్లో మెరుపు మెరుస్తుంది. ఆమె ముఖంలో నవ్వు తిరిగొస్తుంది. చిచ్చుకాకి ఆనందంతో గెంతేస్తూ, దొరికేసింది. నాకు ఒక అద్భుతమైన ఉపాయం దొరికేసింది. నేల మీద నీళ్లుంటే మనకేంటి? ఆ పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, నేను నా హోటల్ని నేల మీద కాకుండా ఆ చెట్టు పైన ఉన్న బలమైన కొమ్మల మీద పెడతాను. దానికి వర్షంలో చెట్టు మీద తెలివైన చిచ్చు హోటల్ అని పేరు పెడతాను. చోటు చిలుక నోరెళ్ళ పెడుతూ, చెట్టు మీద హోటలా? అదెలా సాధ్యం చిచ్చు? అక్కడ వంట ఎలా చేస్తావు? పక్షులు ఎలా వచ్చి తింటాయి? చిచ్చుకాకి గర్వంగా కాలరెగరేస్తూ, అదే నా తెలివి అంటే. వినండి, ఆ మర్రి చెట్టు మధ్యలో ఒక పెద్ద తొర్ర ఉంది. వర్షం పడినా
అందులోకి నీళ్లు వెళ్ళవు. నేను నా మట్టి పొయ్యిని ఆ త్వరలో పెడతాను. అక్కడ వంట చేస్తే వాన చిలుకలు పొయ్యి మీద పడవు, నిప్పు ఆరిపోదు. ఇక పక్షులు కూర్చోడానికి చెట్టు కొమ్మల మీద పెద్ద పెద్ద తామరాకులతో గొడుగులు లాంటి పందిరి వేస్తాను. అప్పుడు పక్షులు చెట్టు కొమ్మల మీద కూర్చొని వర్షంలో తడవకుండా హాయిగా వేడి వేడి తిండి తినొచ్చు. ఓ అమ్మో, నీ తెలివితేటలకి అస్సలు తిరగలేదు. ఈ ఐడియా చాలా కొత్తగా ఉంది, వినడానికే చాలా బాగుంది. అద్భుతం చిచ్చు, నువ్వు నిజంగానే చాలా తెలివిగా ఆలోచించావు. ఈ వర్షంలో ఇలాంటి చెట్టు మీద హోటల్ పెడితే అందరూ ఆకర్షితులవుతారు. నీకు సహాయం చేయడానికి నేను చోటు కూడా ఉంటాం. రేపటి నుండి సామాన్లు సిద్ధం చేసుకో. చిచ్చుకాకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కొడుకు చిన్నుకాకితో కలిసి పనిలోకి దిగుతుంది. వర్షం పడుతున్నా సరే వాళ్ళు అడవిలోకి వెళ్లి పొడి కట్టెలు, తామరాకులు, గట్టి తీగలు సేకరిస్తారు. మర్రి చెట్టు త్వరలో మట్టి పొయ్యిని చాలా జాగ్రత్తగా అమర్చుతారు. కొమ్మల మీద పెద్ద తామరాకులను తీగలతో గట్టిగా కట్టి కస్టమర్లు కూర్చోడానికి వీలుగా చల్లటి గాలి తగలకుండా చక్కని వర్షపు గొడుగులను డిజైన్ చేస్తారు. ఇక మరుసటి రోజు ఉదయం వర్షం ఇంకా గట్టిగా పడుతూనే ఉంటుంది. చిచ్చుకాకి తన మర్రి చెట్టు త్వరలో పొయ్యి రాజేస్తుంది. ఆమె పొయ్యి మీద పెద్ద పాత్ర పెట్టి వేడి వేడి నూనెలో ఉల్లిపాయ పకోడీలు, కరకరలాడే గారెలు వేయడం మొదలు పెడుతుంది. పక్కనే మంచి అల్లం చట్నీ, వేడి వేడి పప్పుచారు కూడా సిద్ధం చేస్తుంది. ఆ వంటల సువాసన వర్షపు గాలిలో కొట్టుకుంటూ గ్రామమంతా వ్యాపిస్తుంది. ఆ గుమగుమలకి పక్షుల ముక్కులు ఆటోమేటిక్ గా అటువైపే తిరుగుతాయి. ముందుగా తుని పిచ్చుక కూతురు పూచి పిచ్చుక, చోటు చిలుక కొడుకు బన్ను చిలుక ఇద్దరు ఆ వాసన పీల్చుకుంటూ మర్రి చెట్టు దగ్గరికి వస్తారు. బన్ను చిలుక నోరు ఊరుతూ పైకి చూస్తూ, అబ్బా బుజ్జి చూడా, ఎంత మంచి వాసన వస్తుందో. నాకైతే ఇప్పుడే కడుపులో ఆకలి తెగ పెరిగిపోతుంది. చిచ్చు అయితే ఏకంగా చెట్టు మీద వంట చేస్తుంది. బుజ్జి పిచ్చుక ఆనందంగా ఎగురుతూ, అవును పండుగ, పైకి వెళ్ళడం పద. అక్కడ కొమ్మల మీద తామరాకులు కొడుకులు కూడా ఉన్నాయి. మనం వర్షంలో తడవకుండా కూర్చొని తినచ్చు. అలా ఇద్దరు పిల్లలు ఎగురుకుంటూ వెళ్లి చెట్టు కొమ్మ మీద ఉన్న తామరాకు కింద కూర్చుంటారు. చిచ్చుకాకి వాళ్ళను చూసి ఎంతో ప్రేమగా పలకరిస్తుంది. చిచ్చుకాకి నవ్వుతూ, రండి పిల్లలారా, నా మొదటి కస్టమర్లు మీరే. ఇదిగో ఇప్పుడే పొయ్యి మీద నుండి తీసిన వేడి వేడి ఉల్లిపాయ పకోడీలు, కమ్మని అల్లం చట్నీ తిని చెప్పండి ఎలా ఉందో. చిన్నుకాకి వేడివేడి పకోడీలను తాటాకు విస్తరాకులో పెట్టి వాళ్లకు అందిస్తాడు. పిల్లలిద్దరూ ఆ పకోడీలను నోట్లో వేసుకుని ఆనందంతో కళ్ళు మూసుకుంటారు. బన్ను చిలుక వేడికి గాలి ఊదుకుంటూ తింటూ, వా చిచ్చు అత్త, ఎంత రుచిగా ఉందో. ఈ చల్లటి వర్షంలో ఈ వేడి వేడి పకోడీలు తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందత్త. అవునత్త, అల్లం చట్నీ తగ్గితే ప్రాణం లేచొస్తుంది. బయట వాన పడుతుంది, కానీ మనం ఇక్కడ తామరాకు కింద చాలా వెచ్చగా కూర్చొని తింటున్నాం. ఈ హోటల్ చాలా బాగుందత్త. పిల్లలు తింటున్నది చూసి ఆ వాసనకి ఆకర్షితులై మెల్లిగా ఊరిలోని పెద్ద పక్షులైన లూసీ పావురం, మహీగ్రద్ద కూడా అక్కడికి ఎగురుకుంటూ వస్తారు. వారు కూడా చెట్టు మీదున్న ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోతారు. మహీగ్రద్ద కొమ్మ మీద వాలుతూ, శభాష్ చిచ్చు, నేలంతా నీళ్లతో నిండిపోతే నువ్విలా చెట్టు మీద హోటల్ పెడతావని నేను అస్సలు ఊహించలేదు. నీ తెలివికి నా జోహార్లు. నాకు కూడా ఒక ప్లేట్ వేడి వేడి గారెలు, కొద్దిగా పప్పుచారు ఇవ్వు. లూసీ పావురం ఈకలు సర్దుకుంటూ, అవును చిచ్చు, మా ఇంట్లో పొయ్యి వెలిగించడానికి కట్టెలు కూడా లేవు. వారికి తడిసిపోయాయి. నీ పుణ్యమా అని మాకు ఈరోజు వేడి వేడి ఆహారం దొరికింది. నాకు 2 జొన్న రొట్టెలు, వేడి పప్పుచారు ఇవ్వవా? చిచ్చుకాకి ఉత్సాహంగా వడ్డిస్తూ, కూర్చోండి బహి గారు, లూసీ గారు. నా హోటల్లో కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వర్షంలో మీకు ఎంత కావాలంటే అంత వేడి వేడిగా వడ్డీ పెడతాను. మనసారా ఆస్వాదించండి. చిన్నుకాకి అందరికీ చాలా మర్యాదగా వంటలు వడ్డిస్తూ ఉంటాడు. అందరూ ఆ చెట్టు మీద తామరాకుల నీడలో కూర్చుని వర్షపు చల్లదనాన్ని ఆస్వాదిస్తూ వేడివేడి వంటల్ని తింటూ ఉంటారు. ఆ సమయంలో అక్కడికి కుహుపాతు నీళ్లల్లో ఈదుకుంటూ వస్తుంది. ఆమె చెట్టుపైకి ఎగరలేదు కదా, అందువల్ల కింద నీళ్లల్లోనే ఉండి చాలా ఆశగా పైకి చూస్తూ ఉంటుంది. కుహుపాతు కంగారుగా కింద నుండి అరుస్తూ, చిచ్చు చిచ్చు, ఓ చిచ్చు, నాకు ఆ వేడి వేడి పకోడీలు గారెలు తినాలనుంది. కానీ నేను నీలాగా చెట్టు కొమ్మల మీదకు ఎగరలేను కదా. నా రెక్కలు బరువుగా ఉంటాయి. మరి నాకు ఆహారం ఎలా దొరుకుతుంది? నేను ఆకలితోనే ఉండాలా? కుహుబాతు బాధను చూసి మిగతా పక్షులన్నీ ఆలోచనలు పడతాయి.
కానీ తెలివైన చిచ్చుకాకి దగ్గర దీనికి కూడా ఒక అద్భుతమైన ప్లాన్ సిద్ధంగా ఉంది. ఆమె వెంటనే ఒక గట్టి తీగకి పెద్ద తాటి పుట్టను కడుతుంది. ఆ పుట్టలో వేడి వేడి గారెలు, పకోడీలు, చట్నీ పాత్రను పెడుతుంది. చిచ్చుకాకి కిందకి చూస్తూ గట్టిగా, కుహుపాతం, నువ్వు అస్సలు బాధపడకు. నీకోసం నా దగ్గర ఒక స్పెషల్ డెలివరీ సిస్టమ్ ఉంది. ఇదిగో ఈ బుట్టను కిందకు దించుతాను. అందులో నీకు కావాల్సిన వంటలన్నీ ఉన్నాయి. నువ్వు వాటిని తీసుకొని డబ్బులు ఆ పెట్టెలోనే పెట్టి గట్టిగా తీగను లాగు. నేను పైకి లాగేసుకుంటాను. చిచ్చుకాకి చెప్పినట్టుగానే బుట్టను మెల్లిగా కిందకి దించుతుంది. కుహుబాతు ఆనందంతో కళ్ళు తేలేసి బుట్టలో ఉన్న వేడివేడి గారెలను తీసుకుంటుంది. వాటి రుచి చూసి మురిసిపోతుంది. ఆ తర్వాత తిన్న తిండికి సరిపడా డబ్బులను బుట్టలో పెట్టి చిచ్చుకాకి ఆ బుట్టను పైకి లాక్కుంటుంది. కుహుబాతు తింటూ సంతోషంగా, వావ్ చిచ్చు, నువ్వు మామూలు దానివి కాదవే. నీ తెలివితేటలు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నీళ్ళల్లో ఉండే నాలాంటి వాళ్ళకి కూడా ఎంత సులభంగా ఆహారం అందించావు. ఈ గారెల రుచి అద్భుతంగా ఉంది. మహిగ్రత గట్టిగా నవ్వుతూ, చిచ్చు నువ్వు రియల్ గా గ్రేట్. చెట్టు మీద హోటల్ పెట్టడమే కాకుండా కిందకు డెలివరీ సిస్టమ్ కూడా పెట్టావు. నీ తెలివికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ విధంగా చిచ్చుకాకి చెట్టు మీద హోటల్ కథ గ్రామం దాటి పక్క గ్రామాలకు కూడా వ్యాపిస్తుంది. పక్క గ్రామంలోని పక్షులు కూడా ఈ వర్షంలో కొట్టుకుంటూ ఇంతటి వింతైన మరియు రుచికరమైన హోటల్ని చూడ్డానికి, అక్కడ వంటల రుచి చూడ్డానికి కూడా రావడం ప్రారంభిస్తాయి. అలా పక్క గ్రామం నుండి వచ్చిన కొన్ని పక్షులు ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మో, నిజంగానే చెట్టు మీద హోటల్ ఉందే, ఎంత బాగుంటుందో ఈ ఏర్పాటు. మా ఊర్లో ఇలాంటి వంటలు ఎక్కడా దొరకవు. ఈ వర్షంలో ఎక్కడ కూర్చొని తింటుంటే చాలా హాయిగా ఉంది. చిచ్చుకాకి వ్యాపారం కేవలం కొన్ని రోజుల్లోనే చాలా పెద్ద ఎత్తున మారిపోతుంది. అలా ఆమె గూడు ఎప్పుడూ కస్టమర్లతో నిండిపోతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు చిచ్చుకాకి, చిన్నుకాకి ఇద్దరు వంటలు చేస్తూనే ఉంటారు. తుని పిచ్చుక, చోటు చిలుక కూడా ఆమెకు సరుకులు అందించడంలో సహాయం చేస్తూ ఉంటారు. చిచ్చుకాకి దగ్గర చాలా డబ్బులు జమవుతాయి. ఆమె ముఖంలో ఉన్న పాత బాధంతా పోయి కొత్త కాంతి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత వర్షం కొద్దిగా తగ్గుముఖం పడుతుంది. ఆకాశంలో మేఘాలు విడిపోయి సూర్యుడు మెల్లిగా రావడం మొదలవుతుంది. గ్రామంలోని రోడ్ల మీదున్న నీళ్లన్నీ తగ్గిపోతాయి. చిచ్చుకాకి తన మర్రి చెట్టు కింద నిలబడి తన వ్యాపార విజయాన్ని చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటుంది. పక్కనే తుని పిచ్చుక, చోటు చిలుక కూడా నిలబడుంటారు. తుని పిచ్చుక చిచ్చు చేతిని పట్టుకొని, చూసావా చిచ్చు, ఒకప్పుడు నువ్వు వ్యాపారాలు నడవట్లేదని ఎంత ఏడ్చావో, కానీ ఈరోజు నీ హోటల్ ఎంత ప్రసిద్ధి చెందిందో చూడు. పక్క గ్రామం పక్షులు కూడా నిన్ను పొగుడుతున్నారు. అవును చిచ్చు, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించొచ్చని నువ్వు నిరూపించావు. ఈ వర్షం నీ జీవితంలో ఒక పెద్ద వెలుగుని నింపింది. చిచ్చుకాకి కృతజ్ఞతతో చేతులు జోడిస్తూ, ఇదంతా మీ వల్లే సాధ్యమైంది స్నేహితులారా. ఆ రోజు మీరు నా కూటికి వచ్చి నాకు ఆ ధైర్యాన్ని, ఆ ఆలోచనను ఇవ్వకపోతే నేను ఈ రోజు ఇలా ఉండేదాన్నే కాదు. కష్టకాలంలో పక్కనుండే స్నేహితులే నిజమైన ఆస్తి. నేను ఈ హోటల్ని ఇలాగే కొనసాగిస్తాను. ఎండాకాలం వచ్చినా వానాకాలం వచ్చినా నా చెట్టు మీద హోటల్ ఎప్పటికీ ఇలాగే నడుస్తుంది. చిన్నుకాకి నవ్వుతూ, అవునమ్మా, మన హోటల్ కి బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. ఇక నుండి నేను కూడా నీకు పూర్తి సహాయం చేస్తాను. మనం ఇంకో పెద్ద స్థాయికి వెళ్దాం. అలా అందరూ కలిసి గట్టిగా నవ్వుకుంటారు. చిచ్చుకాకి తన తెలివితేటలతో, స్నేహితుల సహాయంతో ఆపదను కూడా ఒక గొప్ప అవకాశంగా మార్చుకుని విజయం సాధించింది. ఆ రోజుటి నుండి వర్షంలో చెట్టు మీద తెలివైన చిచ్చు హోటల్ ఆ గ్రామంలోని అతిపెద్ద మరియు ప్రసిద్ధమైన హోటల్గా నిలిచిపోతుంది. పక్షులన్నీ ఎంతో ఆనందంగా, ఆదరంగా చిచ్చుకాకిని గౌరవిస్తూ ఉంటారు.